చెప్పలేదుగా. కొంతమంది ఉంటారు, నాకు చెప్పలేదండి పరిచర్య చేయమని, నాకు పని చేయమని చెప్పలేదండి, మందిరానికి రమ్మని చెప్పలేదండి, ఆ పని చేయమని ఈ పని చేయమని చెప్పలేదని ఏం చెప్పాలి? దేవుని పరిచర్య గురించి ఏం చెప్పాలి? భార్య గురించి చెప్పాల్సిన అవసరం లేదే, ప్రేమించిన వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదే. వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో భార్యకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అబ్బాబలే సర్ప్రైజ్ అయ్యానండి. ఏ భార్యకి, పిల్లలకి, కుటుంబానికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. దేవుని మందిరానికి వచ్చి ఏమని చెప్పకపోయినా ఓ మంచి పరిచర్య చేయడం ఏం పాపం అదేమన్నా? ఒక్క మాట అహరోను హూరులు వయసును ఆలోచించలేదు. నాకంటే చిన్నాడు, నేనెందుకు చేయాలి, వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, వాడితో ఎందుకు పరిచర్య చేయాలి అనుకోలేదు. సేవకుడి పక్షం నిలబడిపోయారు. కనుసైగ కూడా చేయలేదు మోషే. ఒక్క మాట కూడా అడగలేదు, ఒరే బాబు నా చేతులు లాగితే నేను చెప్పలేదు. వేళ్లే వచ్చేసి సేవకుడి పక్షం నిలబడిపోయారు. సంఘంలో ఉన్న వాళ్ళు సేవకుని పక్షంగా అలాగూ నిలబడేవాళ్ళు, సంఘ పక్షంగా నిలబడే భాగ్యాన్ని ప్రభు అందరికి అనుగ్రహించును గాక. దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పుడు చేసేవండి, ఇప్పుడు చేసే